బతుకు పోరాటం, ఇంకొకరిది భక్తి ఆరాటం. ఇరు వర్గాలకు తిప్పలు తప్పటం లేదు. శ్రీశైల పుణ్యక్షేత్ర లింగాలగట్టు వద్ద ఉన్న ఓ పెద్ద సమస్య ఇది. అధికారులకు సైతం ఈ సమస్యను పరిష్కరించడం ఓ సవాలుగానే మారింది. మరి అక్కడ ఎదురైన సమస్య ఏంటి? దాని తీవ్రత ఎలా ఉంది? అధికారులు ఏం చేయలేకపోతున్నారు? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. అంత రద్దీ, ఎక్కడ పడితే అక్కడ ఆగే వాహనాలు, అసలే సింగిల్ రోడ్డు, ఆ పైన ఫిష్ మార్కెట్. ఇంకేముంది, అడుగు ముందుకు పడని దారుణమైన పరిస్థితి. ఇది శ్రీశైలం మల్లన్న భక్తులకు నిత్యం ఎదురయ్యే కష్టాలు. గత చాలా సంవత్సరాలుగా నివాసం ఉంటున్న మత్స్యకారులతో నిత్యం ట్రాఫిక్ జాములతో నరకం అనుభవిస్తున్నారు మల్లన్న భక్తులు. వృత్తి మీదనే ఆధారపడే మత్స్యకారులు అటవీ, దేవాదాయ, పోలీస్ శాఖలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. అనుమతులు లేని నిర్మాణాలు ఏర్పాటు చేసుకుని ఉండడమే కాకుండా చేపల దుకాణాలతోనూ పెద్ద ఇక్కట్లు తెచ్చిపెడుతున్నారు. ఈ శ్రీశైల దేవస్థానానికి హైదరాబాద్ నుండి ఆదివారం, సోమవారం, శనివారం విపరీతమైన రద్దీ ఉంటుంది. ఆ రద్దీని అరికట్టాలంటే ఇక్కడ లింగాలగట్లో కూడా రోడ్డు ఎడల్పు తక్కువ ఉంది. అక్కడ చుట్టూ మత్స్యకారులు అక్కడ ఇల్లేసుకొని వారి ఉపాధి కోసం అక్కడ ఉండి చేపల వ్యాపారం చేస్తూ ఉన్నారు. దానివల్ల కొంత ఇబ్బందికరంగా ట్రాఫిక్ జామ్ కావడము, ఈ వచ్చిన యాత్రికుల చేపలు పర్చేజ్ చేసుకోవడానికి సైడ్ ఆపుకోవడం, అలాంటి ప్రమాదాలు చాలా జరుగుతూ ఉన్నాయి. శ్రీశైలం అష్టాదశ శక్తిపీఠం, అంతేకాదు ద్వాదశ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం. అందువల్ల నిత్యం వేలాది మంది భక్తులు మల్లన్న, శ్రీ భ్రమరాంబిక అమ్మవార్ల దర్శనం కోసం తరలి వస్తారు. తెలంగాణ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు శ్రీశైలం డ్యాం సమీపంలోని లింగాలగట్టు గ్రామం నుంచి శ్రీగిరి చేరుకోవాలి. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఇక్కడి మత్స్యకారులు తాము వేటాడి తెచ్చిన చేపల్ని లింగాలగట్టు మెయిన్ రోడ్డు మీద పెట్టి అమ్ముకుంటున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే వాహనాలు, శ్రీశైలం నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలు ఇక్కడే గంటల తరబడి నిలిచిపోతూ ట్రాఫిక్ సమస్యను తెచ్చిపెడుతున్నాయి. అటు ప్రమాదాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. చేపల కొనుగోలు కోసం వాహనాలు ఎక్కడ పడితే అక్కడే నిలిపేస్తుండటంతో సింగిల్ రోడ్డు మీద వాహనాలు నిలిచిపోతున్నాయి. లింగాలగట్టుకు వచ్చేసరికి రోడ్డు మార్గాన్ని వచ్చేసరికి చాలా ఇబ్బందికరంగా మారింది. అక్కడ చేపల వ్యాపారం చేసుకునే వాళ్ళు, చేపలలో సుమారుగా ఒక 100 కుటుంబాలు ఉన్నాయి. ఆడ రోడ్డు మీదకి వచ్చేసి కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. ఆడ మంచి ప్రాబ్లం అవుతుంది. రోడ్డు ఎడల్పు లేని పరిస్థితి ఏర్పడింది. ఫారెస్ట్ వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే లేదు. నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. అధికారులు ఎటువంటిది యాక్షన్ తీసుకోవటం లేదు. లింగాలగట్టులో పెద్ద సంఖ్యలో మత్స్యకారుల కుటుంబాలు ఉన్నాయి. అనేక సంవత్సరాలుగా వారు ఇక్కడే ఉంటున్నారు. అటవీ శాఖ భూముల్లో నివాసాలు వేసుకుని కృష్ణానదిలో చేపలు పడుతూ జీవిస్తున్నారు. లింగాలగట్టు మెయిన్ రోడ్డు మీదనే క్రయ విక్రయాలు సాగించడం ఓ పెద్ద సమస్యగా మారింది. దీన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్ వారికి సున్నిపెంటలో స్థలాలు కేటాయించి అక్కడికి తరలించే ప్రయత్నం గట్టిగానే చేశారు. అయితే ఆ స్థలాలు తీసుకున్న కొందరు మత్స్యకారులు వాటిని అమ్ముకుని మళ్లీ లింగాలగట్టుకే చేరుకున్నారు. ఇక్కడ వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించవచ్చు, ఎందుకంటే ప్రభుత్వం తలుచుకుంటే చూపించవచ్చు. కరకలవాగు పైన చిన్న బ్రిడ్జి, కరకలవాగు పైన మైదానం చేసి వాళ్ళకి ఒక షెల్టర్ ఇచ్చేసి ఇదే ఫిష్ మార్కెటింగ్ గా పెడితే ఫారెస్టులు, ఇట్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు, సంబంధించిన అధికారులు వీళ్ళందరూ కూడా ఆ కరకలవాగు దగ్గర మైదానం చేసి వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయం కల్పిస్తే ఖచ్చితంగా బాగుంటుంది. అటవీ భూమి ఆక్రమణ, నివాసాల ఏర్పాటు చట్ట విరుద్ధం. అయినా మత్స్యకారులు దాన్ని పట్టించుకోవడం లేదు. ఇటు అటవీ శాఖ అధికారులు కూడా దీనిపై దృష్టి పెట్టడం లేదు. మరోవైపు కృష్ణానదికి వరద వచ్చినప్పుడు లింగాలగట్టులో అటవీ భూమి ప్రాంతం మునిగిపోతుంది. మత్స్యకారుల ఇళ్లు కూడా మునిగిపోతుంటాయి. అయినా ఈ ప్రాంతం వదిలి వెళ్లేందుకు వారు ఇష్టపడటం లేదు. మరోవైపు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం నుంచి సోమవారం సాయంత్రం వరకు పర్వదినాల సమయాల్లో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. సొంత వాహనాలతో వచ్చే వారి సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ సమస్య మరీ పెరిగిపోయింది. దర్శనానంతరం తిరిగి వెళుతూ చేపలు కొనుక్కోవడం కోసం అక్కడే వాహనాలు ఆపడంతో ట్రాఫిక్ జామ్ రోజు రోజుకు తీవ్రమవుతోంది. లింగాలగట్టు వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని FDO గారు కానీ, గవర్నమెంట్ కానీ, మన స్థానిక ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించడమా, ఇలాంటి రోడ్డు ఎలడుపు చేసి కానీ చేసి మంచిగా చేస్తే యాత్రికులు ఇబ్బంది పడకుండా ఉంటారు. నిన్న అదేవిధంగా శ్రీశైలం అంబులెన్స్ ఒక పేషెంట్ని తీసుకుని హైదరాబాద్ వెళ్తున్నారు. వెళ్ళే మార్గంలో అక్కడ ట్రాఫిక్ ఉండటం వల్ల మధ్య మార్గంలో అతన్ని ప్రాణం వదలటం జరిగింది. అలాంటి దిత్తులను జరగకుండా
మంచిగా చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ నేపథ్యంలో సున్నిపేంట ప్రభుత్వాసుపత్రి నుంచి అత్యవసర సమయాల్లో రోగులను హైదరాబాద్ లాంటి నగరాలకు తరలిస్తున్న సమయాల్లో ఇక్కడి ట్రాఫిక్ జామ్ల కారణంగా ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే మత్స్యకారుల జీవనోపాధి పోకుండా వారి కోసం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని లింగాలగట్టు వద్ద మరో అనువైన ప్రదేశాన్ని గుర్తించి చేపల మార్కెట్ కోసం కేటాయిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.